నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్యారెట్ ఫీవర్ పై WHO హెచ్చరిక. యూరప్ దేశాలను వణికిస్తున్న తాజా వైరస్. అడుగంటుతున్న భూగర్భ జలాలు, మున్ముందు నీటి ఎద్దడి తప్పదంటున్న పర్యావరణవేత్తలు. వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. డేంజర్ జోన్ గా శ్రీనివాస సేతు ఫ్లైఓవర్, కొరవడిన పోలీసుల పర్యవేక్షణ. ఘనంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం, విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. కృష్ణం నాయుడు కోనేరుకు మోక్షం, 38,60,60,000 రూపాయలతో కోనేరు పునరుద్ధరణ. చారిత్రాత్మక జ్ఞాపకాలను కాపాడుకోవాలన్న టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ చేయూత సంక్షేమ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది అక్క చెల్లెమ్మలకు 5,060 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేడు వారి ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. కనీసం 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ 4వ విడతగా ఈరోజు 26,98,931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు 5,060 కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమేనని అన్నారు సీఎం వైఎస్ జగన్. ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. ఇదే బాబు, ఇదే దత్తపుత్రుడు 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా? ఏకంగా 143 వాగ్దానాలు చేశాడు బీసీలకు. ఎన్ని ఇచ్చాడు, ఎన్ని చేశాడో తెలుసా? ఏకంగా ఒక పెద్ద 0. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. సామాజిక వర్గాలు కానివ్వండి, అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి, వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే. వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందిన విద్యార్థులు దేశ సేవలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా వర్సిటీ ఛాన్సలర్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, వైస్ ఛాన్సలర్ భారతి, రిజిస్ట్రార్ రజనీ హాజరై విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అనంతరం ప్రముఖ గాయని పద్మభూషణ్ పి సుశీలకు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. This is indicative of the rise of women leaders in India's startup ecosystem from 17% in 2019. These figures are an evidence of women's intent and capability to play a role in the nation's economic growth and development. As someone rightly said, there is no tool for development more effective than the empowerment of women. తిరుపతిలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 తీవ్ర గాయాలకు గురయ్యారు. తిరుపతిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం నిర్మాణం చేసిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ట్రాఫిక్ నియంత్రణ మాటేమో గాని ప్రమాదాల కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తిరుపతిలో కపిలతీర్థం వద్ద 6.5 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ను నిర్మాణం చేశారు. విశాలమైన కొత్త వంతెన, అడ్డు అదుపు లేని వేగాన్ని నియంత్రించే స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది.
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి లక్ష్మీపురం కూడలి వద్ద ఉన్న ఫ్లైఓవర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యం, అతివేగం ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. 2 కార్లు ఒకదానికొకటి ఢీకొని పల్టీ కొట్టాయి. ఇందులో ఒక కారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్తో ఉంది. తిరుచానూరులో జరిగిన ఓ పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా లక్ష్మీపురం సర్కిల్లోని ఫ్లైఓవర్ వద్ద మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 వ్యక్తులు గాయపడ్డారు. వారిలో 2 చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు అన్నమయ్య జిల్లా పెనగలూరుకు చెందిన వారుగా గుర్తించారు. కాగా ఫ్లైఓవర్ పై నిత్యం ప్రమాదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించకపోవడంతో అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తిరుపతి నగరంలో శ్రీనివాస సేతు అనే ఫ్లైఓవర్ అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు పట్టణంలో నిన్నటికి నిన్న ఒక కారు యాక్సిడెంట్లో చాలా పెను ప్రమాదం కూడా తప్పిందనేసి తెలియజేస్తూ ఉన్నా. అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్లు కానీ అలాగే సూచికలు కానీ స్టిక్కరింగ్ అలాగే రేడియం స్టిక్కరింగ్ కానీ లేని పరిస్థితి అక్కడ మనకు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొనేసి ఆ ప్రమాదాలు జరగకుండా ఇలాంటి కార్యక్రమాలు అంటే స్పీడ్ బ్రేకర్లు అలాగే రేడియం స్టిక్కర్లు చేయాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో విడుదల చేస్తారని అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మేనిఫెస్టో విడుదలకు ఇంకా సమయం ఉంది. ఇప్పటికే అన్నీ కూడా చర్చలన్నీ కూడా పూర్తి చేసి మేనిఫెస్టో రెడీ అవుతోంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీద దాన్ని విడుదల చేయడం జరుగుతుంది. కుప్పంలో 100% 100% భరత్ గారే గెలుస్తారు. చిత్తూరు జిల్లా నగరిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు డయాలసిస్ సౌకర్యాన్ని కల్పించేందుకు అవిశ్రాంత కృషి చేసిన మంత్రి ఆర్కే రోజా నగరి ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ వార్డును ఏర్పాటు చేయించి గురువారం ప్రారంభించారు. వార్డులో ఏర్పాటు చేసిన 5 డయాలసిస్ యంత్రాలను పరిశీలించి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డయాలసిస్ వార్డు ఏర్పాటుకు తానెంతో కృషి చేశానని అన్నారు. నగర నియోజకవర్గంలో తాను అడిగిన ప్రతి అభివృద్ధిని ముఖ్యమంత్రి జగనన్న ఆశీర్వదించి అందించారని అన్నారు. అలాగే ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను కూడా ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, నగరి నిండ్రా ఎంపీపీలు భార్గవి, దీప, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ప్రభావతి, ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ కృష్ణమూర్తి, డయాలసిస్ వింగ్ ఏపీ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్లు బాలన్, వెంకటరత్నం, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగర నియోజకవర్గంలో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన 100 బెడెడ్ హాస్పిటల్లో ఈరోజు డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మండలాల్లో చాలామంది డయాలసిస్ పేషెంట్స్ తిరుపతికి వెళ్ళి వెయిటింగ్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నా నియోజకవర్గ ప్రజల కోసం ఈ డయాలసిస్ సెంటర్ ఇక్కడ పెట్టాలి అని నేను అనుకోవటం, జగన్ గారిని రిక్వెస్ట్ చేయగానే సరే అని చెప్పి అది శాంక్షన్ చేసి ఈరోజు అన్ని పనులు పూర్తి చేసుకొని డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వస్తే నా నగిరి ప్రజలకి అన్నీ కూడా చేయాలనుకున్నాను. ఈరోజు మీరు చూస్తే ఏ విధంగా ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ని తీసుకొచ్చాము, అలాగే మోటార్ వెహికల్ని తీసుకొచ్చాము, ఎంవీఐ, అలాగే మీరు చూస్తే డిఎస్పీ సర్కిల్ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేశాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు భూతరాత్రి సందర్భంగా రావణ వాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామివారు, మయూర వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమశివాయ నామస్మరణలతో శ్రీకాళహస్తి చతుర మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ కనుల పండుగగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. ఆలయ 4 మాడవీధులు ఓం నమశివాయ నామస్మరణలతో మారుమోగింది. పురాతన బావులు, కొలనులు, కోనేరులను సంరక్షించి భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించడం కోసం వాటిని ఆధునీకరించేలా చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధులు 1,38,60,000 రూపాయలతో కృష్ణమనాయుడు కోనేరులో ఆధునీకరణ పనులను పూర్తి చేసి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,
మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ అదితి సింగ్, కార్పొరేటర్లు హాజరై ప్రారంభించారు. అన్యాక్రాంతం కాకుండా కాపాడి ఈ రోజున అత్యంత సుందరంగా తీర్చిదిద్దినందుకు చాలా సంతోషంగా ఉన్నది. దీని ఇన్స్పిరేషన్తోనే గాలిగోపురంలో ఉన్నటువంటి దానిని, అలాగే ముగ్గుబావిలో ఉన్నటువంటి దాన్ని ఒక్కొక్కటి దాదాపు 2.5-3 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునీకరించాలని గత బోర్డులో తీర్మానించటం కూడా జరిగింది. చారిత్రక వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఇలాంటి జ్ఞాపికలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నది ఈ రోజున కృష్ణమనాయుడు కోనేరును ప్రారంభించుకోవటం. అలాగే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా మేము హరే రామ హరే కృష్ణ మఠం వాళ్ళు దీన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి కొలనుగా తీర్చిదిద్దుతాము అని వాళ్ళు రిక్వెస్ట్ చేయటం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ను కూడా మేము వాళ్లకు కావాల్సినంత మేరకు దీన్ని వాడుకునేదానికి కూడా అవకాశం ఇస్తున్నాము. అలాగే యాత్రికులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత గొప్ప ప్రదేశం ఇది ఒకటి ఉన్నది అని తెలియజెప్పడానికి కొన్ని సైన్ బోర్డ్స్ కూడా పెడుతున్నాం. తిరుపతిలో జరిగే ఎన్నికలకు కులంకు, ధనంకు దూరంగా ప్రతిభకు, అభివృద్ధికి ప్రామాణికంగా జరిగేలా ప్రజలు సహకరించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కోరారు. తిరుపతి నరసింహతీర్థం రోడ్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఇంకా 14 మాస్టర్ ప్లాన్ రోడ్ల అవసరం తిరుపతి నగరానికి ఉంది. మరొక 2 ఏళ్లలో ఆ 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసి మొత్తంగా 34 నుంచి 36 రోడ్ల నెట్వర్క్ తిరుపతికి అందించాలన్నది నా టార్గెట్. ఈ లక్ష్యం వెనకాల కేవలం ట్రాఫిక్ను తగ్గించడం మాత్రమే నా ప్రధాన ఉద్దేశం కాకుండా, తిరుపతి ఇప్పటి వరకు ఓ విద్యా కేంద్రంగాను, వైద్య కేంద్రంగాను బాసులుతూ వస్తుంది. ఇక ఆర్థిక కేంద్రంగా కూడా ఇది చలామణి అయ్యేటటువంటి రోజులు తీసుకురావాలన్నదే నా అభిమతం. ఎందుకు, ఎలా, ఎప్పుడు కూడా ఒక నగరానికి చాలా మంచి మౌలిక వసతులు ఉండగలిగితే పెట్టుబడులను సహజంగా ఆకర్షిస్తాయి. ఎంతో ఎక్స్పీరియన్స్తో ట్యాక్స్ కట్టకపోతే ఉండే ఇబ్బందులు ఏంటి అనేసి మా పేషెంట్స్ అంతా ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గవర్నమెంట్కి రావాల్సిన ఒక పైసాను కూడా డీలర్ దగ్గర పెండింగ్ పెట్టకుండా ప్రతి నెల మేము కట్టిస్తూ ఉన్నాము. ఈ విషయంలో మా అందరి యొక్క ఎఫర్ట్స్ ఉన్నాయి. ఒకరనేది ఇక్కడ లేనే లేదండి. మాది ఒక ఫ్యామిలీ, ట్యాక్స్ కన్సల్టెన్సీ ఫ్యామిలీ. మాది తిరుపతి ట్యాక్స్ ప్రాక్టీషనర్ అయితే ఒక అసోసియేషన్. దీంట్లో మేమంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతే. ఈ ఫ్యామిలీ అనేది గవర్నమెంట్కు ఇంతగా రెవెన్యూలోనూ తోడ్పడుతుంది. 1000 మందికి మేమే ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. అంటే ఎంప్లాయ్మెంట్ కోసము గవర్నమెంట్ మీద కూడా మేము ఆధారపడడం లేదు. తిరుపతి నగరంలో లక్షలాది రూపాయలను వెచ్చించి నిర్మాణం చేసిన బస్ షెల్టర్లు నిరుపయోగంగా మారాయి. వీటి పట్ల అటు నగరపాలక సంస్థ అధికారులు, ఇటు ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో బస్ స్టాప్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిపోతున్నాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని వివిధ ప్రాంతాలలో ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం బస్ షెల్టర్లను నిర్మాణం చేసింది. మొదట్లో బస్ షెల్టర్ల వద్ద బస్సులు ఆగేవి. ఆ తర్వాత బస్సులు షెల్టర్ల వద్ద ఆగకుండా వెళ్లిపోవడంతో ప్రయాణికులు లేక బస్ స్టాప్లు వెలవెలబోతున్నాయి. దీంతో క్రమంగా బస్ షెల్టర్లు ఆదరణ కోల్పోవడంతో ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. రాను రాను బస్ షెల్టర్లు పూర్వ వైభవాన్ని కోల్పోతూ భిక్షగాళ్లకు, మందుబాబులకు నిలయంగా మారుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బస్ స్టాప్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన ఈ బస్ స్టాప్లు ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అనునిత్యం అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్ స్టాప్లను వినియోగంలోకి తేవాలని, బస్ స్టాప్ల్లో బస్సులు ఆగేటట్లు చూడాలని కోరుకుంటున్నారు. ప్రజలకు బస్సులు కూడా ఆ రూట్ ప్రయాణం చేయడానికి, ఆ బస్సులు వచ్చే బస్సులు అక్కడ షెల్టర్లు ఆగడానికి, మొత్తం నా ప్రాంతం మొత్తం కూడా విద్యార్థులు, మొత్తం కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నటువంటి ప్రాంతం, విద్యార్థులు ఎక్కువగా వచ్చి పోయేటటువంటి పరిస్థితుల్లో రూట్ ఉంది. కాబట్టి ఆ రూట్లో బస్సులు తిప్పడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్న బస్ షెల్టర్లు కూడా మొత్తం కాలేజీ అమ్మాయిలు
ఆ విద్యార్థులందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉంటారు, వచ్చిపోతుంటారు. కాబట్టి ఈ మందు బాబుల అడ్డాగా మారిపోయిన తర్వాత అక్కడికి అమ్మాయిలు వాళ్ళు రావాలన్నా, కాలేజీ విద్యార్థులు పాటు వచ్చిపోవాలన్నా కూడా ఈరోజు భయాందోళనకరంగా వాతావరణం మొత్తం కూడా బస్ షెల్టర్లో అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. కాబట్టి దానిపైన పోలీస్ యంత్రాంగం తక్షణం దృష్టి పెట్టాలి. ఈరోజు అటువంటి బస్ స్టాండ్లో అనేక మంది అనామకులు కూడా కూర్చొని విద్యార్థులను ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే రాత్రిపూట త్రాగుబోతులు నిరాయాలుగా మారినటువంటి పరిస్థితులు బస్ రూట్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బస్సు తిరుపతి అధికారులు తిరుపతి టీటీడీ విద్యాసంస్థల వాళ్ళందరూ కూడా ఆలోచించి ఇప్పటికైనా ఆ బస్ స్టాండ్ను సక్రమంగా నిర్వహించే విధంగా సిద్ధం అవ్వాలని చెప్పి ఎస్ఎఫ్గా కోరుతున్నాము. తిరుపతిలో దొంగతనాలకు పాల్పడే కరుడుగట్టిన పాత నేరస్తుడు వరదరాజులను అలిపిరి పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి 8 లక్షల రూపాయలు విలువ చేసే 144 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సురేంద్రరెడ్డి తెలిపారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ తిమ్మినాయుడుపాలెం బస్ స్టాప్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉంటే అతన్ని పట్టుకొని విచారించడం జరిగింది. అతని పేరు వరదరాజులు మణి. ఇతను ఆటో డ్రైవర్గా ఉంటాడు, జీవకొండలో కాపురము. ఇతను గతంలో కూడా 2019 నుంచి 2021 వరకు అలిపిరి, తిరుచానూరు అలాగే ఎస్వి యూనివర్సిటీ పరిధిలో సుమారుగా 10 దొంగతనాల కేసులో నిందితుడు. అతను పట్టుకొని విచారించగా అతను ఒక 4 దొంగతనాలు ఈ మధ్య రాత్రిపూట చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 4 కూడా అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే జరిగాయి. వీటిలో సుమారుగా మనం 144 గ్రాములు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. ఆ 4 కేసుల్లో కూడా ఈ రికవరీతో పాటు ఈరోజు ముద్దాయిని కోర్టుకు పంపిస్తున్నాము. అలాగే ముందు కూడా మనం తిరుపతి పట్టణంలో ప్రజలకు తెలియజేయడం ఏమంటే, రాత్రిపూట ఎక్కడన్నా ఇళ్ళకి తాళం వేసుకుని పోతే వాళ్ళు పోలీసులకు తెలియపరిస్తే LHMS కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా ఇంటిలో ఎవరు లేని సమయంలో ఎవరన్నా పెట్టే విధంగా అరేంజ్ చేసుకోవడము, విలువైన వస్తువులన్నీ బ్యాంకు లాకర్లో పెట్టడము, ఇలాంటివి చేస్తే దొంగతనాలు జరిగినా కూడా మనకి ఇబ్బంది లేకుండా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది, దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తిరుపతి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మేము ఉండగలం అని ఇప్పటికే నిరూపణ జరుగుతోంది. అసలు మీరు ముందు మేము వెనక ఉండేటువంటి రోజులన్నీ ఆశిస్తూ మీకు మరొక్క మారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరీ అభినందిస్తూ సెలవు. సంస్కృతి సాంప్రదాయాల మహిళకి చెందిన గౌరవం ఎవరికి లేదు. ఎందుకంటే అర్ధనారీశ్వర రూపంలో మహిళకి పురుషుడికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మన పురాణాల్లో మనం ఈరోజు తెలుస్తుంది. ఎక్కడ దేవతలు పూజిస్తారో అక్కడ మహిళలు పూజిస్తారు, అక్కడ దేవతలను అడేస్తున్న ఒక నానుడు ఉంది. ఈరోజు మా రాష్ట్రాలు ముఖ్యంగా మహిళలు ఈ మెడికల్ సిస్టమ్ అంతా మిగిలిగా నర్సింగ్ సిబ్బందితో నడుస్తుంది. ఇప్పుడు మాకు 40 ఏళ్ళుగా మా స్టాఫ్ చేసిన సేవలకు ఈరోజు గుర్తించి కొంతమందికి వాళ్ళు సన్మానం చేసుకోవాలి, వాళ్ళు నిర్ణయించుకున్నాం, వాళ్ళు సన్మానం జరిగింది. అంటే వాళ్ళు ఏంది మెడికల్ సిస్టమ్ అనేది జరగదు. హాస్పిటల్ నడుస్తుందంటే అది ICU కానీ, OP కానీ, ఆపరేషన్ కానీ ఒక మహిళతో నడుస్తుంది. వాళ్ళ గురించి మాకు ధర్మని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఉండేటట్లుగా ఈ సంవత్సరం అంశం కూడా తీర్చడం జరిగింది. కాబట్టి ఆ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలని ఉపయోగించుకుని ప్రతి మహిళ కూడా వాళ్ళ యొక్క అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం, అంటే బేటీ బచావో బేటీ పడావో అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మహిళా సాధికారత వైపు వెళ్లే విధంగా కూడా కార్యక్రమాలను జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ యొక్క మహిళా ఉద్యోగులను గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైన విషయాల గురించి కానీ, వాళ్ళ యొక్క వృత్తిపరమైన విషయాల్లో కానీ ఏ విధమైన హింస కానీ అవకాశం లేకుండా, ఏ విధమైనటువంటి హెరాస్మెంట్ కూడా లేకుండా డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ ఆ విధంగా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, సమాచార హక్కు చట్టం సామాన్యుడికి వజ్రాయుధం లాంటిదని, ప్రజలు సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార హక్కు చట్టం కమిషనర్ హరిప్రసాద్ రెడ్డి కోరారు. సమాచార హక్కు చట్టం నేషనల్ సమ్మిట్లో భాగంగా తిరుపతి SVU సెనేట్ హాల్లో సమాచార హక్కు చట్టం 2005 మానవ హక్కుల అవగాహనపై సదస్సు నిర్వహించారు. అంతకుముందు మహతి కళాక్షేత్రం నుంచి SVU వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార హక్కు చట్టం కమిషనర్ హరిప్రసాద్ రెడ్డి, ఫోరం ఫర్ RTI రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళారెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈరోజు చాలా గొప్ప రోజు.
ఈరోజు ఇంతమంది సమాజ క్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సమాచార హక్కు చట్టాన్ని ప్రజల చేతిలో ఒక గొప్ప ఆయుధంగా నిలిపి సమాచారం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిణతంగా తీర్చిదిద్దడం కోసం ఇంతమంది సమాజ హితైషులందరూ ఇక్కడ సమావేశం కావడం అన్నది నిజంగా నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ప్రజలకందరికీ న్యాయం జరగలేదు, ఎక్కడికి పోయినా ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో ఈ సమాచార చట్ట హక్కుము సామాన్య ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ సమాచార చట్టం హక్కును ఈరోజు తిరుపతిలో నిర్వహించడం జరిగిందండి. తిరుపతి బైరాగిపట్టణ ఎంజీఎం పాఠశాలలోని మరుగుదొడ్లలో పైపులు, వాష్ బేసిన్లను ధ్వంసం చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, అయితే విద్యార్థులను కొట్టమని కానీ కొట్టినట్లు గానీ తనకు తెలియదని ఆ పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం మురుగన్ తెలిపారు. తిరుపతి బైరాగిపట్టణలోని ఎంజీఎం పాఠశాలలో ఆదివారం సెలవు కావడంతో ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మరుగుదొడ్లలోని పైపులు, వాష్ బేసిన్లను ధ్వంసం చేశారు. అయితే సోమవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వాటిని గమనించి ఇన్ఛార్జ్ హెచ్ఎం మురుగన్కి ఫిర్యాదు చేశారు. దీనిపై హెచ్ఎం ఎవరు చేశారో చెప్పాలని విద్యార్థులను అడగడం, వారు తెలియదని చెప్పడంతో హెచ్ఎం ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఇన్ఛార్జ్ హెచ్ఎం ఫిర్యాదులోని 9 మంది విద్యార్థులలో 4 స్టేషన్కి పిలిపించి కొట్టారని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై డీఎస్పీని వివరణ కోరగా ఇన్ఛార్జ్ హెచ్ఎం ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం మురుగన్ను వివరణ కోరగా పిల్లలను కొట్టమని గాని వారిని కొట్టినట్లు గాని తనకు తెలియదని చెప్పారు. విద్యార్థులను పోలీసులు కొట్టినట్లు తల్లిదండ్రులు కూడా తనకు చెప్పలేదని మాట దాటవేశారు. మేము ఎందుకు కొట్టిస్తాం? పిల్లల్ని కొట్టించాలని ఎవరైనా భావిస్తారా? పిల్లల్ని కొట్టిస్తాలని వాళ్ళు పిలిచినారు, వాళ్ళు విచారించినారు. అక్కడ ఏం జరిగిందో మాకైతే తెలియదు. మేము ఎందుకు కొట్టమని చెప్తాం? అసలు కొట్టమని అస్సలు అడుగుతాం? అసలు మేమే కొట్టమే, వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర ఎందుకు మేము కొట్టమని ఎందుకు చెప్తాం? వాళ్ళు ఆరోపించవచ్చు, కానీ పిల్లల్ని కొట్టాలనే ఆలోచన ఏమీ లేదు. కొట్టాలని ఎందుకు అనుకుంటున్నాం? అసలు మేమే కొట్టమే. వాళ్ళు చెప్పారు కానీ మరుసటి రోజు చెప్పారు, కానీ కొట్టిన విషయం అయితే నాకు తెలియదు. కొట్టాలని మాత్రం మా అభిమతం కాదు. కొట్టినా కూడా మేము దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తాం. కొట్టుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మాత్రం. ఏపీలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. విద్యార్థులు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని, వారి శ్రేయస్సు దృష్ట్యా మార్చి 2వ వారం నుంచే ఒంటిపూట బడులు ప్రారంభించాలనే వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ప్రతి సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే సమయానికి ఒంటిపూట బడులు ప్రారంభిస్తున్నా ఈసారి ఏపీ ప్రభుత్వం ఒంటిపూట బడులపై క్లారిటీ ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల నుంచి హాఫ్ డే స్కూల్ డిమాండ్ వినిపిస్తోంది. ఈ సంవత్సరం విపరీతంగా ఎండలు ఉంటాయని, విద్యార్థులు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని వెంటనే ఒంటిపూట బడులను నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు అధికారులకు వినతి పత్రం అందజేయడంతో పాటు మార్చి 11వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని డిమాండ్ను చేస్తున్నారు. అయితే ఒంటిపూట బడులతో పాటు వేసవి సెలవులపై కూడా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. 10వ తరగతి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు ఉన్న కేంద్రాలలో మధ్యాహ్నం నుంచి తరగతులను నిర్వహించే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అందించిన తరువాత తరగతులు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ 10వ తరగతి పరీక్షలు ముగిసిన తరువాత యథావిధిగా ఉదయం పూటనే తరగతులను నిర్వహించాలని ఆలోచిస్తున్నారట. ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. మాట చెబితే ఆచరణలో పెడతానని చిత్తూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని వన్నెకుల క్షత్రియుల కోరిక మేరకు చిత్తూరు నగర పరిధిలో వన్నెకుల క్షత్రియ కమ్యూనిటీ భవన్ నిర్మాణం కోసం సరిపడా 2 ఎకరాల భూమిని మంజూరు చేయించిన సందర్భాన్ని పురస్కరించుకొని సంబంధిత సామాజిక వర్గం ప్రతినిధులు గురువారం మధ్యాహ్నం విజయానందరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో స్థానిక కొంగారెడ్డిపల్లెలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వన్నెకుల క్షత్రియులు విజయానందరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ పోరాట పటిమకు పెట్టింది పేరు వన్నెకుల క్షత్రియులని, అలాంటి కులస్తులను గత పాలకులు అనగదొక్కేశారని ఆరోపించారు. వన్నెకుల క్షత్రియుల కోరిక మేరకు జిల్లా కలెక్టర్తో చర్చించి వారి కమ్యూనిటీ భవనానికి సరిపడా 2 ఎకరాల భూమిని మంజూరు చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా ముస్లిం సోదరుల కోరిక మేరకు షాదీ మహల్ నిర్మాణానికి సరిపడా భూమిని సైతం మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంజూరు చేసిన పట్టాను అందజేశారు.
కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వన్నెకుల క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కాశీనాథన్, కార్పొరేటర్ శశికుమార్తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు మీద పోరాడేదానికి మనకు అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించాడంటే మన కులం మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత అని భావించి జగన్మోహన్ రెడ్డి ఆశయాలు కొనసాగాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడించాలి, మన కులస్తుడు గెలవాలి అనే నినాదంతో ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్లి మీరందరూ కూడా చెప్పాలి. ఓ రైతు ఆధీనంలో ఉన్న భూమిని కర్ణాటకకు చెందిన మహిళకు పట్టా చేయించడమే కాకుండా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని నయనూరు గ్రామస్తులు ఆరోపించారు. కుప్పం మండలం నయనూరు గ్రామానికి చెందిన మురుగేష్ అనే రైతు 30 ఏళ్లుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ పట్టా ఇవ్వాలని పలు దఫాలు దరఖాస్తు చేసుకున్నారు. కాగా రెవెన్యూ అధికారులు ఓ వైసీపీ నేత అనుచరుడి ఆదేశాలతో అడ్డదారిలో కర్ణాటకకు చెందిన మహిళ పేరిట ఆ భూమికి పట్టా ఇచ్చారు. ఈ నేపథ్యంలో భూమిని సర్వే చేయాలని ఆ మహిళ పదే రెవెన్యూ అధికారులకు విన్నవించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన అధికారులు అధికారం ఒకరిది, పట్టా మరొకరిపై ఉన్న విషయాన్ని గుర్తించి సర్వేలో జాప్యం చేస్తూ వచ్చారు. దీనిపై వైకాపా నాయకుల ఒత్తిడితో ఫిబ్రవరి 29న విఆర్ మహేష్, సర్వేయర్లు వివాదాస్పద భూమి వద్దకు చేరుకున్నారు. ఆ ప్రధాన అనుచరుడు పోలీసులను వెంట పెట్టుకుని వచ్చి బెదిరించినట్లు బాధితుడు మురుగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ విషయంపై నయనూరు గ్రామస్తులు కుప్పం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. చిన్న పిల్లలు పెట్టుకొని నేను సీట్ ఇంట్లో ఉంటాము. మేము దినంబర్ రెయ్యి అవుతా 10-12 గంటలకు వచ్చి మమ్మల్ని సర్వేకి చూస్తారు. వాళ్ళు మేము అరుస్తాము. వాళ్ళ ఊర్లో ఉండేది మేము చేయని పట్టుకున్న చెరువు పక్కన మేము ఉండేది. అక్కడ అరిచప్పుడు ఊరికి వినపడదు. మాకు న్యాయం చేయాలా? మనువాదం, దళితులు, భారత రాజ్యాంగం అనే అంశంపై తిరుపతిలో సదస్సు నిర్వహించారు. తిరుపతి బైరాగిపట్టణలోని సిపిఐ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మనువాదం, దళితులు, భారత రాజ్యాంగం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు దళితులు, మేధావులు, విద్యావంతులు విచ్చేసి ప్రసంగించారు. ఇట్లాంటి దేవాలయాలు, ఇట్లాంటి సంస్థలు, మఠాలు, పీఠాధిపతులు అంతా కూడా చట్ట పరిధిలోకి వచ్చినాయి. అందులో తిరుపతి దేవస్థానం కూడా చట్ట పరిధిలోకి వచ్చింది. చట్ట పరిధిలోకి వచ్చినాక ఏం మార్పులు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు, టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐఏఎస్ వచ్చాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐఏఎస్ వచ్చాడు. రాజ్యాంగ పరిధిలో తిరుపతి దేవస్థానం పరిపాలన జరుగుతుంది. అంతకుముందు ఈ ఆగమ శాస్త్రాల పరిపాలన ఆధ్వర్యంలో జరుగుతుంది. శాస్త్రాలకు అనుగుణంగా అక్కడ పరిపాలన చేయాలి. చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని కేటాయించాలని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర నాయకులు రాసనంపల్లి అరుల్దాస్ పీటర్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ ఎస్సీకి సెల్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. నేను నా యొక్క పార్టీ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేశాను. ఈ పార్టీలో చాలా మంచి పేరుతో అన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు, స్టేట్ లెవెల్ వరకు కూడా నేను అందరితో మంచి పెడతా ఉన్నాను. నాకు టికెట్ ఇస్తే డెఫినెట్గా ఈ యొక్క 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా ఈజీ గెలుస్తారు. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న రాజస్థాన్కి చెందిన కాలు రాము అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 30 గ్రాముల బంగారం, 2 ఐఫోన్లను స్వాధీనపరుచుకున్నట్లు ఆర్పీఎఫ్ సిఐ మధుసూదన్, జీఆర్పీ సిఐ హేమసుందర్రావు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 67,340 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,047 రూపాయలు. వెండి 1 కేజీ ధర 74,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 76 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్యారెట్ ఫీవర్ పై WHO హెచ్చరిక. యూరప్ దేశాలను వణికిస్తున్న తాజా వైరస్. అడుగంటుతున్న భూగర్భ జలాలు, మున్ముందు నీటి ఎద్దడి తప్పదంటున్న పర్యావరణవేత్తలు. వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. డేంజర్ జోన్ గా శ్రీనివాస సేతు ఫ్లైఓవర్, కొరవడిన పోలీసుల పర్యవేక్షణ.
ఘనంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం. విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. కృష్ణం నాయుడు కోనేరుకు మోక్షం. 38,60,60,000 రూపాయలతో కోనేరు పునరుద్ధరణ. చారిత్రాత్మక జ్ఞాపకాలను కాపాడుకోవాలన్న టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.